ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, బైబిల్లో హోషేయ గ్రంథం చాలా ప్రత్యేకమైనది. ఇది దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని అద్భుతమైన రీతిలో వివరిస్తుంది. తన ప్రజల్లో అవిశ్వాసం ఉన్నప్పటికీ వారితో తన సంబంధాన్ని తిరిగి కట్టడానికి దేవుడు తన ఉద్దేశాలను తెలియజేస్తున్నాడు. ఈ వాగ్దానం నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును అనే మాటతో ప్రారంభమవుతుంది. ఇక్కడ విత్తనం యొక్క ప్రాముఖ్యత నూతన ప్రారంభం, ఎదుగుదల మరియు వారి అభివృద్ధిని సూచిస్తుంది. మరియు భూమి యందు అనే మాట భౌతిక రంగాన్ని నొక్కి చెప్తుంది. అనగా దేవుడు తన ప్రజల విషయంలో చేయబోయేది కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా భూలోకంలో కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాడు. మరియు జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు అని సెలవిచ్చాడు. అనగా ఇది దేవుని దయ మరియు కరుణ మానవ వైఫల్యాల నేపథ్యంలో కూడా ఎలా పనిచేస్తుందో తెలియజేస్తుంది. దేవుని ప్రజలలో అవిధేయత మరియు అవిశ్వాసం ఉన్నప్పటికీ దేవుడు వారికి దయ మరియు కరుణ చూపుతానని వాగ్దానం చేశాడు. దీనిని బట్టి దేవుని ప్రేమ మరియు క్షమాపణ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రేమే దేవుని ప్రజల్లో అద్భుతమైన పరివర్తనను తీసుకువచ్చేది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి అని. ప్రియులారా, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని. సహోదరి సహోదరులారా, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే
మీ ఎడల చూపిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజల పట్ల నీవు చూపిన ప్రేమ, జాలి, దయ ఎంతో అద్భుతమైనవి. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము సంతోషముగా నుండి పాటలు పాడుచు నీ సన్నిధి కలిగి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నమ్మువారు నీ కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు గనుక మేము నీ అందరి విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడే వారముగా ఉండుటకు కృపచూపమని, మేము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారమగుటకు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మాలో ప్రతి ఒక్కరిని నీవే నింపమని, యుగ యుగముల వరకు మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.